హారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సరిగ్గా నెల రోజుల తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం జరగబోతుంది. ఏంటా ఉత్సవం? గురు పౌర్ణమి. వేరేది ఏది అడిగినా మీరు సమాధానం చెప్పాలి. సాయిబాబా అనేటువంటి పేరు చెప్పగానే గుర్తించేటువంటి పండుగ ఏంటంటే గురు పౌర్ణమి. ఎందుకు గురు పౌర్ణమికి బాబాకి అసలు ఏది సంబంధం? అసలు వ్యాస పౌర్ణమి, వ్యాసుడు పుట్టినరోజును మనం గురు పౌర్ణమిగా చేసుకుంటాం. కానీ ఎందుకు గురు పౌర్ణమి అనగానే అందరం సాయిబాబా గుడికి వెళ్ళిపోతాం? ఎప్పుడైనా ఆలోచించాలా దీన్ని? ఎందుకు వెళ్తాం? దత్తాత్రేయ స్వామి ఉన్నాడు, అక్కల్కోట్ మహారాజు ఉన్నారు, శివబాబు మహారాజు ఉన్నాడు, అనేక మంది దత్త పరంపరలో ఇంతమంది వచ్చారు. అయినా సరే ఎందుకు మనం సాయిబాబా అనేటువంటి ఆ రూపము, ఆ నామమే ఎందుకు గుర్తొస్తుంది గురు పౌర్ణమి అనగానే? ఎందుకంటే బాబాతో మనకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ఇంకెవరితోటి కూడా ఇంత సన్నిహిత సంబంధం ఉండదు. సద్గురువు యొక్క మార్గంలో సాయిబాబా ఇచ్చినంత చనువు ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు, మన తల్లిదండ్రులు కూడా ఇవ్వరు. అంత చనువిస్తాడు, అంత క్షమాగుణం కలిగి ఉంటాడు. మనము ఎక్కడైనా సరే ఒక కండిషన్స్ ఉంటాయి కదా, బాబా దగ్గర ఒక్క కండిషన్ అయినా మనకుందా? ఎందుకంటే మనకు కావలసినటువంటి దాన్ని ఆయన అడుగుతాము, ఆయన నుండి పట్టుబట్టి ఆ కోరిక నెరవేర్చుకుంటాము. మరి ఆయన మన కోరిక నెరవేర్చినప్పుడు ఆయన చెప్పినట్టు ఒక్కదాన్నైనా అనుసరించాలి కదా. అనుసరిస్తామా? అనుసరించం. మామూలుగా ఎక్కడైనా సరే ఇచ్చిపుచ్చుకున్న ధోరణి ఎలా ఉంటుంది? నేను నీకు ఇది ఇస్తే నువ్వు ఇది చెయ్యాలి. మరి బాబా మనకు సకలం ఇచ్చినప్పుడు మరి ఆయన చెప్పినట్టు మనం ఉండకపోయినా ఆయన మన పట్ల ఎటువంటి భేదభావాన్ని చూపడు. ఆయన ప్రేమ ఎప్పుడూ కూడా మన పైన ఒకే విధంగా ఉంటుంది. అందుకని బాబా పైన మనకు అంత ఇష్టం. గురు పౌర్ణమి అనగానే అందుకనే కేవలం సాయిబాబా మాత్రమే గుర్తొస్తారు. ఇది చాలామందికి
మన జీవితంలో ఇది అనుభవిస్తున్నప్పటికీ కూడా దీని గురించి మనం తెలుసుకోలేము. మరి ఈ కలియుగంలో ఇంత అద్భుతమైనటువంటి సద్గురువును చేరినటువంటి మనం మన జీవితంలో ఏమి సాధించాం, ఏమి నేర్చుకుంటున్నాం? నిజానికి సద్గురువు యొక్క మార్గంలో ప్రధానమైనటువంటిది ఏంటో తెలుసా? ఏమి ఆశిస్తాడు సద్భక్తుడి నుంచి అంటే సేవను మాత్రమే ఆశిస్తాడు. దేన్ని ఆశించాడు సద్గురు? కేవలం సేవను మాత్రమే ఆశిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, కింద మన అన్నప్రసాదం తయారు చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు చేసేటువంటి దాన్ని ఏమంటారు? సేవ అంటారు. కొన్ని వేల రూపాయలు ఇచ్చినా సరే అంత రుచికరంగా డబ్బులు ఇచ్చే వాళ్ళు వండుతారా? అందుకనే సద్గురువు యొక్క మార్గంలో ప్రధానమైనటువంటిది సేవ మాత్రమే. ఆ సేవను అంటిపెట్టుకున్నటువంటి వారు నిజంగా సద్గురువు మార్గంలో ఆయన చెప్పినట్టు మనం సేవా మార్గంలో ఉన్నామా లేదా? దాన్ని ఖచ్చితంగా ప్రతి గురు పౌర్ణమి సందర్భంగా మనం ఉత్సవం జరుపుకోవడం కాదు. బాబా చెప్పినటువంటి సేవా మార్గంలో మనం ఎంత దూరం ప్రయాణం చేశాం ఈ సంవత్సరంలో నేను ఏం చేయగలిగాను అనేటువంటి దాన్ని ఖచ్చితంగా గురు పౌర్ణమి సందర్భంగా సమీక్షించుకోవాలి. ఇంకా మనకు 4 వారాల సమయం ఉంది కదా, ఈ 4 వారాల్లో మనం ఖచ్చితంగా సమీక్షించుకుందాం. బాబా చెప్పినట్టు మనం ఉంటున్నామా లేదా అనేటువంటి దాన్ని ఖచ్చితంగా గురు పౌర్ణమి సందర్భంగా మనము సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీ సాయి సచ్చరిత 1వ అధ్యాయం 56వ ఓవిలో సేవ అనేటువంటి సద్గురువు యొక్క సేవ ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని అద్భుతంగా హేమాడ్ పంత్ నిర్వచిస్తారు. భక్తి శ్రద్ధలతో తనువు మనస్సు ధనం సద్గురు చరణాలకు సమర్పించి సద్గురు సేవలో ఆజన్మాంతం ఆయువును వెచ్చించాలి. ఇది అసాధ్యమైనటువంటి పని. ఇక్కడ మనము యాజ్ ఇట్ ఈజ్గా మనం చదువుకుంటే మనకు సంక్లిష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే హేమాడ్ పంత్ రాసినటువంటి దాంట్లో భక్తి శ్రద్ధలతో తనువు మనస్సు ధనాన్ని కొంతవరకు సాధ్యం, రెండింటిని సాధన చేస్తారు. తనువు మనస్సును కొద్దిసేపు బాబా చరణాలపైన మనం ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. తనువు మనస్సు ధనం ఈ మూడింటిని గనక సద్గురు చరణాలకు సమర్పిస్తే ఇక మన జీవితంలో మనం చేయాల్సినటువంటి కర్తవ్యాలన్నీ కూడా ఆయన చేస్తాడు. ఇప్పుడు మనం లౌకికంగా మన శరీరము కష్టపడితేనే మనకు డబ్బు వస్తుంది. తనువు మనస్సు ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. శరీరము నిజాయితీగా కష్టపడుతున్నా సరే మనస్సు తనువును చెడగొడతా ఉంటుంది. సరైనటువంటి మార్గంలో వెళ్తున్నా సరే మనస్సు మనల్ని అడ్డదారిలో తీసుకెళ్తూ ఉంటుంది. ధనం ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో కావలసినటువంటిది, ఎంత ఉన్నా తృప్తి లేనటువంటిది ధనం. మన శరీరాన్ని మనస్సును ధనాన్ని ఈ మూడింటిని కూడా సద్గురు పాదాలకు సమర్పిస్తే, అంటే మన ఆస్తులు రాసివ్వడం కాదు బాబా. చాలామంది ధనం సమర్పణ అనగానే భయపడిపోతారు. ధనం సమర్పణ అంటే మనం డబ్బులు తీసి బాబా పాదాల దగ్గర పెట్టడం కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 విషయాల్లో చాలా స్పష్టత ఉండాలి. సాధారణంగా మనము వ్యాపారమో ఉద్యోగమో చేస్తున్నప్పుడు శరీరం చాలా అలసిపోతూ ఉంటుంది, రకరకాల రుగ్మతలకు లోనవుతూ ఉంటుంది. అటువంటి శరీరాన్ని సద్గురు చరణాలకు సమర్పిస్తే, బాబా నేను బ్రతకడానికి ఈ ఉద్యోగం చేయాలి, ఈ వ్యాపారం చేయాలి, అందుకు తగినట్టుగా నా తనువుకు నా శరీరానికి నువ్వు ఓపికని ఇవ్వు అని చెప్పి సద్గురు చరణాలకు మన తనువును సమర్పిస్తే మన తనువు ఎప్పుడు కూడా మన శరీరం ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్, మన మనస్సును బాబా చరణాలకు సమర్పిస్తే అనవసరమైనటువంటి ఆలోచనలు రావు. మనస్సు కోతి లాంటిది. మనస్సు శరీరాన్ని పరిగెత్తించి 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 అలసిపోయి ఆఖరికి మంచాన పడేస్తుంది. అటువంటి వేదన రాకుండా మనస్సును బాబా చరణాల వద్ద కట్టిపడి వేస్తే మనం అనవసరంగా ఎక్కడికి పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎక్కడుండాలి, ఏం చేయాలి, మన మనస్సు మంచిని మాత్రమే, మన మనస్సు మనకు శ్రేయస్సును మాత్రమే బోధించేలాగా మన మనస్సుకు ఆయన అద్భుతమైనటువంటి శిక్షణ ఇస్తాడు. 2, 3వది ధనం. ఈ ధనాన్ని
బాబా చరణాలకు సమర్పించడం అంటే, బాబా నీవు అనుగ్రహించినటువంటి ఈ జీవితంలో నేను సంపాదించినటువంటి ఈ ధనంతో తృప్తిగా ఉండేలాగా చూడు అని చెప్పి బాబాను అడగడం. చాలామంది తనువు మనస్సు ధనం సమర్పించడం అంటే మన ఆస్తులు సమర్పించడం అనేటువంటిది చాలామంది భావిస్తారు. కొద్దిగా మనస్సు తనువు అనేసరికి కాస్త ధైర్యం ఉంటుంది, మనస్సు తనువు సమర్పించవచ్చని. ధనాన్ని సమర్పించాలనేసరికి అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి ధనాన్ని సమర్పించడం అంటే భగవంతుడు మనకిచ్చినటువంటి దాంట్లో మనం ఎట్లా తృప్తిగా బ్రతకాలనేటువంటి దాన్ని సద్గురువు మనకు నేర్పిస్తారు. దానికి మీకు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తాను. బాలాజీ నివాస్కరు షిరిడీకి 36 కిలోమీటర్ల దూరంలో నివాసాలు ఉండేవారు. తన పొలంలో పండినటువంటి పంటనంతా కూడా బండ్లల్లో ఎత్తుకొచ్చి మసీదు ముందు పెట్టి, బాబా ఇది నీ కృప వల్ల నేను నా పొలంలో పండినటువంటి ధాన్యం, ఇందులో మీకు సమర్పించిన తర్వాత మిగిలింది నేను తీసుకుంటా అంటే ఒక్క బస్తాను బాబా తీసి మసీదులో పడేసి బండ్లన్నింటినీ మళ్ళీ తిరిగి పంపించేటువంటి వారు. అందుకనే బాలాజీ నివాస్కర్ తృప్తిగా బ్రతకగలిగాడు, అనవసరమైనటువంటి ఆరాటాలకు పోలేదు. ఈరోజు మన జీవితాల్లో అనేక సమస్యలు రావడానికి కారణం ఏమిటంటే ఉన్నటువంటి దాంట్లో తృప్తిగా లేకపోవడం వల్లనే అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత ఎట్లా తృప్తిగా ఉండాలి, సద్గురువు మనకు లభించిన తర్వాత సద్గురువుకు మించినటువంటి సంపద ఈ ప్రపంచంలో ఏమీ ఉండదు. ఎందుకంటే ఈరోజు నీకు వేదన వచ్చింది, బాధ వచ్చింది, ఎవరు ఆరుస్తారు, ఎవరు తీరుస్తారు? ఎవ్వడూ తీరువడు మానవ మాత్రుడు. కేవలం ఒక్కసారి ఆయన ముందు నిలబడి చేతులు జోడించి 2 కన్నీటి చుక్కలు కారిస్తే ఆయన మనస్సు కరిగిపోయి మనకున్నటువంటి బాధను తాపత్రయాలన్నింటినీ కూడా తీసివేస్తారు. ఈ ప్రపంచంలో ఎవరు తీసివేయగలరు? అందుకనే ఈరోజు సద్గురువు అయినటువంటి శ్రీ సాయిబాబా మన జీవితాలకు అంత దగ్గరయ్యారు. కాబట్టి సద్గురువు యొక్క సేవ అనేటువంటిది మనం తనువు మనస్సు ధనం ఈ మూడింటిని ఆయనకు సమర్పించడమే అసలైనటువంటి సేవ. తర్వాత ఆజన్మాంతం ఆయన సేవలో మనం ఉండాలి. ఒకసారి మనం బాగా ఆలోచించుకోవాలి. ఈ జన్మలో తల్లిదండ్రులు మనకు ఎరుక, మనల్ని కన్నారు పెంచారు కాబట్టి తల్లిదండ్రులు తెలుసు. కానీ నీవు వెతుక్కుంటూ వెళ్ళినటువంటి బంధం శ్రీ సాయిబాబా. సాయిబాబాను నీకు ఎవరు చూపెట్టరు, ఎవరు దగ్గర చేసినా నీకు మనం దగ్గర కాలేము. కేవలం మన జీవితంలో మనం ఎంచుకున్నటువంటి బంధం శ్రీ సాయిబాబా. మనం ఎంచుకున్నాం, నాకు కావాలనుకున్నాను, నా జీవితాన్ని మారుస్తాడనేటువంటి ధైర్యం మొదటి దర్శనంలోనే కలిగింది. ఇది నా మాట కాదు, శ్రీ సాయి సచ్చరిత రాసినటువంటి హేమాడ్ పంతు మొదటి దర్శనంలోనే బాబా పట్ల ఎంత ప్రేమను అంకిత భావాన్ని కలిగి ఉన్నాడు. అంటే సద్గురు అనేటువంటి దైవము శ్రీ సాయిబాబా అంటే కేవలం దేవుడు కాదు. సాయిబాబా మన ఎమోషన్స్ అన్నింటినీ కలిపితే రూపం ఏదొస్తుందో అది సాయిబాబా. సాయిబాబా ఒక విగ్రహంలో ఉన్నటువంటి ఆ రూపం కాదు. సాయిబాబా మన మనస్సుల్లో దాగి ఉన్నటువంటి ఎమోషన్కు ఆయన ఒక ప్రతిరూపం. ఎందుకు వస్తుంది? బిడ్డ కాలు జారిపడ్డా, లేకపోతే బిడ్డకి ఏదైనా ఆపద వచ్చినా కనీసం కంటి నుండి ఒక్క కన్నీటి చుక్క కూడా కారనటువంటి ఈ రోజుల్లో ఆయనను చూడగానే కన్నీటి చుక్కలు ఎందుకు రాలుతాయి? ఎమోషన్, మన మనస్సుల్లో ఉన్నటువంటి బాబా పట్ల ఉన్నటువంటి ఒక ఎమోషన్, అది రాలినటువంటి రోజు, ఆయనను చూడగానే కళ్ళ నుంచి ధార కారినటువంటి రోజు, ఆయన పట్ల మనకు ఉన్నటువంటి భక్తి అసలైనటువంటిదని, ఆయన పట్ల మనకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉందనేటువంటి దానికి గీటురాయే అది. చాలామంది అంటుంటారు, ఏంటి బాబాను చూడగానే ఎందుకు కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతాయి, బాబా విషయాలు చెప్పగానే ఎందుకు కారుతాయి అంటే, ఇక ఏ విషయాల్లో మనకు ఆ నీరు బయటికి రాదు కాబట్టి కనీసం మనం అదృష్టవంతులం. ఆయనను చూస్తేనన్నా కనీసం లోపల దాగి ఉన్నటువంటి ఆ భావోద్వేగం పైకి ఉబికి వస్తుంది. మనల్ని ఎంతో మనలో ఉన్నటువంటి భారాలన్నింటినీ కూడా ఆయన తీసివేస్తారు. సద్గురు సేవ ఎలా ఉండాలనేటువంటి దానికి నిదర్శనం ఏమిటో తెలుసా? బాయిజామా షిరిడిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక పిచ్చి పకీరు అడవుల్లో పడి తిరుగుతున్నాడు,
ఏదో ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పి జనులు మాట్లాడుకుంటున్నటువంటి రోజుల్లో 8వ అధ్యాయంలో 105వ ఓవి నుంచి 110వ ఓవి వరకు ఎంత అద్భుతంగా హేమాడ్ పంతు బాయిజా సేవను వర్ణిస్తాడో తెలుసా? ఆ తల్లి నెత్తిన తట్ట పెట్టుకొని బుట్ట పెట్టుకొని బుట్టలో అన్నం పప్పు రొట్టెలు పెట్టుకొని ఆ కారడువుల్లో తిరుగుతూ ఆ పకీరు కోసం వెతుకుతూ ఉంటుంది. కొన్ని గడియల పాటు వెతికిన తర్వాత ఎక్కడో ధ్యానముద్రలో నిమగ్నమైనటువంటి ఆ యువ పకీరు కనిపించగానే తన నెత్తిన ఉన్నటువంటి బుట్టను దింపి ఆ పకీరు ధ్యానముద్ర నుంచి బయటకు వచ్చే వరకు అక్కడ వేచి చూసి పల్లెంలో తెచ్చినటువంటి పదార్థాలన్నీ పెట్టి ముద్దలు ముద్దలు కలిపి ఆ పకీరుకు పెట్టేది ఆ పిచ్చి తల్లి. ఆమె సేవను గుర్తించినటువంటి శ్రీ సాయిబాబా ఆమె కొడుకును కాపాడి రుణాన్ని తీర్చుకున్నాడు అని చెప్పి రాస్తారు. మనం చేసేటువంటి సేవ, మనం బాబా పట్ల మనకున్నటువంటి భక్తి విశ్వాసాలు ఊరికే పోవవి. అంతకంతకు రుణం తీర్చుకునేటువంటి దైవం శ్రీ సాయిబాబా. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులందరూ కూడా ఎంత అంకితమైనటువంటి భావంతో ఉండేటువంటి వారంటే, బాపు సాహెబ్ జోగు 4 రోజులు ఉండిపోదామని వచ్చాడు. అటువంటి ఆయన్ను బాబా కదలనీయలే షిరిడి నుంచి. ప్రతిరోజు కూడా భార్యాభర్తలు ఇద్దరు, సంతానం లేదు, భార్యాభర్తలు ఇద్దరూ ప్రాతకాలంలో స్నానం చేసి బాబాకు ఉపాహారాన్ని తయారు చేసుకొని కాగడాహారతి పెళ్ళి, కాగడాహారతి అనంతరం బాబాకు పలహారాన్ని పెట్టి ఇంటికి వచ్చి వంట చేసుకొని మళ్ళీ మధ్యాహ్నానికి కావలసినటువంటి ప్రసాదాన్ని తయారు చేసుకొని వెళ్ళేటువంటి వారు. ఒక కమిట్మెంట్. బాబా అంటే భక్తి కాదు, బాబా అంటే బాధ్యత. ఎందుకు బాధ్యత మనకు ఉండాలి? బాబా అంటే ఎందుకు భక్తి కాదు, బాధ్యత? ఆయన మన బాధ్యత తీసుకుంటున్నప్పుడు ఆయన చెప్పినటువంటి సేవా మార్గంలో మనం ఎందుకు బాధ్యత తీసుకోం? ఆయన మన ధనాన్ని లేకపోతే నీ ఐశ్వర్యాన్ని ఇవ్వమని అడగట్లేదు. అరే నాయనా, నువ్వు ఒక నీటి బిందువు అయితే నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా, వారు కూడా ఒక్కొక్క నీటి బిందువు అయితే అది కుండ నిండుతుంది. నిండినటువంటి కుండ అనేక మంది ఆర్తుల యొక్క దాహాన్ని తీరుస్తుంది, అనేక మందికి అది ఉపయోగపడుతుంది. నీ నుంచి కోరుకునేటువంటిది ఒక బిందువు మాత్రమే. ఆ బిందువును ఆయన ప్రోగు చేసుకొని ఆయన సేవా మార్గంలో అద్భుతమైనటువంటి సేవలను, ఈరోజు బాబా మార్గంలో నడుస్తున్నటువంటి సేవలు ఇంకా ఏ భగవంతుని మార్గంలో కూడా నడవు. ఈరోజు ఎంతమందికి అన్నార్థులకు ఆయన భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ ఈ ఒక్క మన ప్రదేశంలోనో, మన దమ్మాయిగూడలోనో, మన హైదరాబాద్లోనే కాదు, దేశమంతటనే కాదు, మీకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాల్లో బాగా బాబాను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇటీవల కాలంలో అమెరికా వెళ్తున్నటువంటి పిల్లలకు సరైనటువంటి బోర్డింగ్ లేదు, సరైనటువంటి తిండి దొరకట్లేదు. అటువంటి వారికి అమెరికాలో ఉన్నటువంటి ఒక 4 మందిరాలు, జపాన్లో ఉన్నటువంటి ఒక మందిరం, జర్మనీలో ఉన్నటువంటి ఒక మందిరంలో జరుగుతున్నటువంటి సేవ ఏంటో తెలుసా? వాళ్లకు ఆహారానికి కొరత లేకుండా చదువుకునేటువంటి పిల్లలకు, అక్కడికి ఎంఎస్ చేయడానికి వెళ్ళినటువంటి పిల్లలకు భోజనాలను ఏర్పాటు చేస్తుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టాడే, అక్కడ శివాలయం ఉందే, అక్కడే అనేక మందిరాలు ఉన్నాయే. అక్కడ కలగనటువంటి ఆలోచన సాయిబాబా మందిరంలోనే ఎందుకు కలిగింది? ఎందుకు కలిగిందంటే, సచ్చరితను అర్థం చేసుకుంటే, సచ్చరితను చదివితే మనకు అర్థమవుతుంది. ఒక కుక్క ఆకలితో పడి ఉంటే, లక్ష్మీబాయి నాకు ఆకలేస్తుంది, రొట్టె చేసుకొని తీసుకురా అంటే ఆమె ఎంతో ప్రేమతోటి పోయి ఆత్రంగా రొట్టె చేసుకొని తెస్తే, బాబా ఆ రొట్టెని తీసి కుక్కకేస్తే అడుగుతుంది లక్ష్మీబాయి, ఎందుకు బాబా నేను ఎంతో కష్టపడి తెచ్చినటువంటి రొట్టెను ఆ కుక్కకేసావు అని అంటే, అది 2 గడియల నుంచి నన్ను ఆకలైతుందని చెప్పి మౌనంగా నా ముందు రోధిస్తూ ఉంది. దాని భాష నీకు అర్థం కాదు, నాకు అర్థమైంది, అందుకనే దాని ఆకలి తీర్చడానికి నేను రొట్టె తీసుకురమ్మన్నాను. అంటే ఒక కుక్క ఆకలి తీర్చినటువంటి ఆయన నోరుండి ప్రతిరోజు మనం సాయి సాయి అంటున్నటువంటి మన జీవితాల ఆకలి ఆయన తీర్చడా? చాలామందికి బాబా పట్ల నిజాయితీగా చెప్పాలంటే 50-50 ఉంటుంది మనందరికీ. మనం బాబాను కూడా అడుగుతాం, కోరిక అడిగిన తర్వాత తీరుస్తాడా, తీర్చడా, ఇప్పుడు తీరుస్తాడా, వచ్చే నెల తీరుస్తాడా? ఇవన్నీ ఎందుకు? ఒక కుక్క యొక్క స్థితినే గ్రహించినటువంటి సద్గురువు మన స్థితిని గ్రహించడా? ఎందుకోసం 50-50? ఇదంతా దేనికోసం? కాబట్టి సద్గురువు పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడమే, ఆయన చరణాల్లో ఎప్పుడూ మన ధ్యాస ఉండడమే, అదే అసలైనటువంటి భక్తి. నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను కదా,
ప్రదర్శనీయమైనటువంటి భక్తి ఏ ఫలితాన్ని ఇవ్వదు. మనస్సులో ఉన్నటువంటి భక్తి, మన అంతరంగంలో ఉన్నటువంటి భక్తి, అది మాత్రమే మనకు గొప్ప ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆడంబరంతో చేసేటువంటిది ఏది కూడా మనకు ఏ ప్రయోజనాన్ని ఇవ్వదు సద్గురువు వద్ద. సద్గురువు దగ్గర చాలామంది ఆడంబరాలు చేస్తూ ఉంటారు, చాలా చోట్ల చూస్తూ ఉంటాం. షిరిడీలో ఎక్కడెక్కడి నుంచో వస్తారు, గుంపులు గుంపులుగా వచ్చి పల్లకి సేవ చేస్తారు. గుంపులు గుంపులుగా వచ్చి ఓ టార్గెట్ ఉంటుంది అన్నమాట. ఈసారి షిరిడీకి నేను 100 మంది వెంట పెట్టుకోవాలనే టార్గెట్లు కొంతమందికి ఉంటాయి. పోతారు. దానివల్ల ఏం ప్రయోజనం, ఏం సాధిస్తారు? బాబాయే ఒక చిరిగిపోయినటువంటి కఫ్నీని వేసుకొని ఒక నిరాడంబరమైనటువంటి యోగిలా ఉన్నటువంటి ఆయన కోసం మనం ఆడంబరాలు చేయడం ఏమిటి? ఆడంబరం అంతా మన మనస్సులో ఉండాలి. మన మనస్సుతోటి ఆయనను మనం అద్భుతంగా ఈరోజు మనం బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమను మరింత రెట్టింపు చేసుకుంటే అది అసలైనటువంటి ఆడంబరమైనది. అంతే తప్ప బాహ్యానికి సంబంధించినటువంటి ఆడంబరం ఏది కూడా బాబా మెచ్చేటువంటిది కాదు. బాబా మెచ్చేటువంటిది ఒక్క సేవ మాత్రమే, ఒక్క సేవా మార్గం మాత్రమే ఆయన మెచ్చేటువంటి మార్గం. ఆయనకు నువ్వు 1000 రూపాయలు పెట్టి దండేసిన సంతోషం ఉండదు. 10 రూపాయలు పెట్టి కుక్కకు బిస్కెట్లే మహదానందపడతాడు. కాబట్టి సద్గురువును అర్థం చేసుకోవాలి. సద్గురువును అర్థం చేసుకునేటువంటి భక్తి ఏమాత్రం కూడా అది మనకు ఉపయోగపడదు. ఇప్పుడు మనము ఒక తరగతికి ఒక క్లాస్ చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి పుస్తకాలను రోజు మోసుకొచ్చి ఏదో సరస్వతి పూజ రోజు అగరబత్తులు చూపెట్టేసి స్కూల్కి ఫస్ట్ రోజు పోయేటప్పుడు దాన్ని బొట్లు పెట్టి తీసుకపోతే అయిపోతుందా? కాదు. దాన్ని అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోలేనటువంటి చదువు ఏ విధంగా నిరుపయోగమైనటువంటిదో, సద్గురు మార్గంలోకి వచ్చి ఆయన తత్వాన్ని అర్థం చేసుకోకపోతే మన భక్తి కూడా నిరుపయోగమైనటువంటిది. ఇక్కడికి వచ్చి కూడా పిడకలు ఏరుకోవడమే. పిడకలు దేనికోసం? కాష్టం కోసం, కాష్టం పైన పెట్టేటువంటి పిడకలు. ఇక్కడికి వచ్చి కూడా మనము ఆయన యొక్క తత్వాన్ని, ఆయన దగ్గర దాగి ఉన్నటువంటి జ్ఞానరత్నాలను ఏరుకోకుండా పిడకలు నేర్పుకుంటే ఏం లాభం? ఈ జన్మ వృధా అయిపోయినట్టేగా. కాబట్టి సద్గురువు గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చేస్తే మనస్సు ఎంత తృప్తిగా ఉంటుందంటే అనిపిస్తుంది. చాలామంది మనసుకి ఏమనిపిస్తుంది, ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి, చాలామంది మీరు ఫంక్షన్స్కి వెళ్తారు కాబట్టి, బంధువులలోకి వెళ్తారు కాబట్టి, కాస్త మనకు లేని స్థితి ఉందనుకోండి, మనస్సు చాలా ఆందోళన చెందుతూ ఉంటుంది. అరే మా అక్కనో లేకపోతే మా ఏరాలో, మా బియ్యంకురాలో ఆమె చక్కటి చంద్రహారం వేసుకొని 10,000 రూపాయలు పట్టు వస్త్రం కట్టుకొని వస్తుంది, నేనేమో మరి మా ఆయనేమో సంపాదన తక్కువ, నేను మామూలు చీర మామూలు తాడేసుకొని పోతే నా పరువేమవుతుందని చెప్పి ఒక మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది. కానీ సద్గురువు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ బాధ ఉండదు. ఎందుకని తెలుసా? వాళ్ళ లేనితనం గుర్తురాదు. ఏం గుర్తొస్తుందంటే, నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి ఆయన్నే చిరిగిపోయిన కఫ్నీని కట్టుకున్నాడు, నాకు కనీసం ఒంటి నిండా ఉండేటువంటి గుడ్డలు ఇచ్చాడనేటువంటి గర్వంతో మనం ఉంటాం. అది జీవితానికి కావలసినటువంటిది. ఆ తృప్తి కావాలి. ఆ తృప్తి లేకపోతే ఇంకా మనం సద్గురు పాదాలను ఆశ్రయించి దండగా పనికిరాదు అది. ఇవన్నీ కూడా మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటివి. చాలామంది బాబా తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎందుకు తృప్తిగా ఉండగలుగుతారు, ఎందుకు సంతోషంగా ఉండగలుగుతారంటే ఇందుకోసమే. ఇప్పుడు సపోజు నేను వెళ్తున్నాను, ఎవరైనా సరే ఏదో ఒక మాట అన్నారనుకోండి, నేను అస్సలు పట్టించుకోను. సాక్షాత్తు పరమాత్మ అనే ద్వారకామాయిలో కూర్చొని ఉంటే నానా దుమ్మెత్తి పోసి నానా రకాలుగా తిట్టారు ఆయన. నేనెంత ఇది రావాలి, ఈ మార్పు రావాలి మనలో. ఈ మార్పును ఆయన కోరుకుంటారు. అంతేకాదు నిరాడంబరం మాత్రమే కాదు, ఆయన కోరుకునేటువంటిది నిరాభిమానంతో మనం ఉండాలి. నిరాభిమానంతో ఎలా ఉంటాం? మనల్ని ఎవరైనా ఒక్క మాట అంటే మనం పడగలుగుతామా? భరించుకోగలుగుతామా? మీరు సత్యంతలో జవహర్ అలీ కథ చాలామంది చదువుకుంటారు కదా. జవహర్ అలీ షిరిడీకి వచ్చి బాబాను చూసి ఊరంతా ప్రచారం చేస్తాడు. సాయిబాబా నా శిష్యుడు అని చెప్పి చెప్పుకుంటారు. వాళ్ళందరూ చాలామంది వచ్చి చెప్తారు, జవహర్ అలీ ఇట్లా చెప్ప తిరుగుతున్నాడు, ఏం సంగతి అంటే, అబ్బబ్బో ఆయన పెద్ద మహాత్ముడు, అవునులే నేను ఆయన శిష్యుడిని అని అంటారు. నిరాభిమానం, అభిమానం లేదు, దేహం పైన ఖ్యాతి పైన అభిమానం లేదు బాబాకు. ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడు. సరే నా గురువే జవహర్ అలీ అంటారు.
వెళ్తాడు, సేవ చేస్తాడు. సేవ చేసిన తర్వాత ఆయనతో పాటు రెహతాకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి బాబా తీసుకొద్దామంటే బాబాతో పాటు మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత అసలు నిజంగా వీడు సాయిబాబా గురువుగా ఉండేటువంటి అర్హతలు వీడికి ఉన్నాయా లేవా అని చెప్పి జానకిదాస్ దగ్గరికి తీసుకెళ్ళి మాల్సాపతి ఆ మిత్ర బృందం తీసుకెళ్ళి పరీక్ష పెడితే ఏమీ రాదు, తెత్తే ఏమీ తెలవదు. ఓడిపోయి వెళ్ళిపోతాడు నమస్కారం పెట్టి. ఎందుకు బాబా ఓపిక పట్టాడు, ఎందుకు నిరాభిమానంతో ఉన్నాడంటే, ఇప్పుడు సాయిబాబానే దగ్గరికి వచ్చి అందరూ అన్నారనుకో మాల్సాపతి లాంటి వాడు నీకు గురువు అని చెప్పుకుంటున్నారంటే వాడేది వాడు బొంత, వాడే గురువు, వాడు వేస్ట్ కాడంటే నమ్మరు ఎవరు. ఏదైనా సరే బీ ప్రాక్టికల్గా. అందులో బాబా వ్యవహరించినటువంటి తీరు నిరాభిమానం. చాలామంది ఈరోజు మనల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే వెంటనే మనకు ఉద్వేగం తన్నుకుంటూ వస్తుంది మనసులో నుంచి. ఏంది నన్ను ఇట్లా అన్నారు, ఏంది నన్ను ఇంత తక్కువ చేసి మాట్లాడారు. కాలమే దాన్ని నిర్ణయిస్తుంది ఎవడు సరైనటువంటి వాడని చెప్పి. చాలామంది భక్తుల జీవితాల్లో గుర్తుపెట్టుకోండి, సద్గురువును ఆశ్రయించిన తర్వాత మనం ఒక స్టేజ్ దాటిన తర్వాత మన జీవితాల్లో కూడా జవహర్ అలీ వస్తాడు. చాలామందికి అనుభవం ఇది. మన జీవితాల్లో కూడా జవహర్ అలీ వస్తాడు. ఎట్లా వస్తాడంటే, స్టార్టింగ్లో అంతా కూడా సవ్యంగానే బాబాతో పాటు మన అనుబంధం కొనసాగుతుంది. బాబా తత్వాన్ని కొంత ఆకలింపు చేసుకున్న తర్వాత ఎవరో ఒకరు వస్తారు. సాయిబాబా తత్వాన్ని నేను అంతా ఒడిసి పట్టేశాను, అది చేశాను, కాబట్టి నువ్వు నా దగ్గర ఇంకా చాలా నేర్చుకోవాలి, బాబాకు సంబంధించి అద్భుతమైనటువంటి విషయాలు నేను చెప్తాను, రా నా ఇంట పడి అని పిలుస్తారు. వెంటనే మనం బాబా ఏమో నిరభిమానంగా ఆ జవహర్ అలీ కథను, ఆయన కథల్ని బయటపెట్టడానికి నిరభిమానంగా ఉన్నాడు. మనమేం చేస్తాం, మన జీవితాల్లోకి ఎవడైనా జవహర్ అలీ రాగానే మన ఇంట పడిపోతాం. పోయి ఇంకా సాయిబాబా కంటే వాడే సర్వస్వం అయిపోతాడు మనకు. ఇటీవల కాలంలో చాలామంది కాస్త కాషాయం కట్టుకున్నటువంటి వాళ్ళు, ఏదో సాధన చేస్తున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలామంది బాబా భక్తులు మాయలో పడుతున్నారు. సాయిబాబానే ధ్యానం చేసేటువంటి వాడు, నేను కూడా సాయిబాబా భక్తున్నే, సాయిబాబా ధ్యానం నాకు నేర్పించాడు, రండి మీ అందరికీ ధ్యానం నేర్పిస్తాను అని చెప్తే ఒక ఊరిలో పొలవని అందరూ వెళ్ళారు. ఏమీ లేదు అక్కడ. ధ్యానమైనా సరే, నీ సాధనైనా సరే ఒకరు నేర్పిస్తే వచ్చేటువంటిది కాదు. జ్ఞానం అనేటువంటిది మార్కెట్లో అమ్మేటువంటి సొమ్ము కాదు, మార్కెట్లో అమ్మేటువంటి వస్తువు కాదు. జ్ఞానం అనేటువంటిది నీలోనే ఉంటుంది. ఎట్లా ఉంటుంది జ్ఞానం అనేటువంటిది నీలో? అజ్ఞానం అనేటువంటిది జ్ఞానం అనేటువంటి దాన్ని కప్పిపడేస్తుంది. జ్ఞానం లోపల ఉంటుంది, పైకి మాత్రం అజ్ఞానం దాన్ని కప్పిపడి వేస్తుంది. బాబా మార్గంలో ఉన్నటువంటి మనమే స్టార్టింగ్లో బాబా దగ్గరికి వచ్చి బాబాకు నమస్కారం పెట్టి బాబాకు కొబ్బరికాయ కొట్టి ఇదే భక్తి అని చెప్పి అనుకుంటాను. కానీ ఇది భక్తి కాదు. ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవాలి, సచ్చరితను పారాయణ చేయాలి, దాన్ని అవగాహన చేసుకోవాలనేటువంటి బుద్ధి కలిగినప్పుడు, ఆ పారాయణం చేస్తూ ఉన్నప్పుడు, అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు ఆ పైన ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి పొర తొలగిపోయి జ్ఞానం వికసిస్తుంది. అట్లా జ్ఞానం అనేటువంటిది మనలోనే ఉంటుంది. దాన్ని వికసింపజేసుకోవడానికి సద్గురువు మనకు అద్భుతమైనటువంటి మార్గాలను మనకు చూపెట్టారు. ఒకటి శ్రీ సాయి సచ్చరిత. దాన్ని అర్థం చేసుకుంటే అజ్ఞానం అనేటువంటిది చాలా మట్టుకు తొలగిపోతుంది. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, బాబా మార్గంలో ఉన్నటువంటి మనము దయచేసి మానసిక బలహీనులుగా మారుతూ, చాలామంది మానసిక బలహీనులుగా మారుతారు. ఎట్లా అంటే, బాబా ఉన్నప్పటికీ కూడా బాబాకు సంబంధించినటువంటి తత్వాన్ని దర్శింపజేయడానికి ఇంకెవన్నో ఆశ్రయించాలి. ఇవేవి అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అల్టిమేట్ సద్గురు ఒక్క బాబా మాత్రమే. మీకు ఒక విషయం చెప్తాను. సాయి టీవీ ద్వారా, వరాల సాయి మందిరం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి, ఇక్కడికి రానటువంటి వాళ్లకు, కేవలం ఆయన నామాన్ని తలిచినటువంటి వాళ్లకు అనేక లీలలు జరుగుతాయి. అనేక మందికి అనేక ప్రయోజనాలు జరుగుతాయి. జరిగినప్పుడు మేము ఆయనను మాత్రమే చూపెడతాం, దానికి సాక్షిభూతంగా. వ్యక్తులుగా ఎప్పుడూ కూడా మేము ఏ రోజు కూడా మేము ఎక్స్పోజ్ కాము. ఎందుకంటే ఇచ్చినటువంటిది ఇచ్చే శక్తి ఆయనకు ఉంటుంది. చాలామంది అంటుంటారు, మీరు అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు సార్, అందుకనే బాబా ఇక్కడ సజీవంగా ఉన్నాడు, ఇక్కడ ఏం కోరుకుంటే జరుగుతుందని చెప్పి. ఎస్, అంత మట్టుకు కరెక్టే. కానీ
వ్యక్తులుగా ఎప్పుడూ కూడా ఎవరు కూడా ప్రమోట్ కావడం బాబాకి ఇష్టం ఉంటుంది. చాలామంది మందిరాలు నిర్వహించేటువంటి వాళ్ళు, రకరకాల సత్సంగాలు నిర్వహించేటువంటి వాళ్ళు మేము అనేటువంటి దాంట్లోకి వస్తారు. ఆ మేము అనేటువంటిది ఉన్న చోట, నేను అనేటువంటి ఉన్న చోట శ్రీ సాయి బాబా ఉంటాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఈరోజు మాయలో పడి ఆ మాయ వెంట వెళ్తూ ఉన్నారు. ఆ మాయ వెంట వెళ్ళినటువంటి వారికి మాయే ఉంటుంది తప్ప సద్గురువు వారితో ఉండరు. ఎందుకనంటే మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాను. కరోనాకు ముందు మన ఆఫీసు సాయిటీవీ ఆఫీస్ తార్నాకలో ఉండేది. అక్కడ 2015 నుంచి కూడా మేము గురు పౌర్ణమికి ఒక అద్భుతమైనటువంటి సేవ చేసేవాళ్ళం. చాలామంది గురు పౌర్ణమి షిరిడీకి వెళ్ళాలని ఉంటుంది. అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందుకని మనం వెళ్ళలేకపోయినా, అంటే మన శరీరం వెళ్ళలేకపోయినా మన మనస్సు, మన తృప్తి అనేటువంటిది అక్కడికి వెళ్ళాలి. అందుకోసం ఏం చేసేవాళ్ళం అంటే అర్పణం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా మనందరం మన చేతులతోటి ధాన్యాన్ని పోసి ఆ ధాన్యం అంతా కూడా బియ్యాన్ని షిరిడీకి పంపించేటువంటి వాళ్ళు. ఒక అద్భుతమైనటువంటి సేవ జరిగేది. దాదాపు బాబా శతాబ్ది ఉత్సవాలప్పుడు 12 టన్నుల రైస్ మనం పంపించాం ఇక్కడి నుంచి. 12 టన్నుల రైస్. చాలామంది భక్తులు ఎంతో ప్రేమతోటి ధాన్యాన్ని ఈ డబ్బాతోటి మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. వచ్చే గురువారం నుంచి 351 రూపాయి ఒక్కొక్కరికి. అంటే ఒక 4 కిలోలు 3 కిలోల బియ్యం వస్తుంది. కానీ అందరితో ఒక డబ్బా పోయిస్తాం. ఆ దక్షిణ సమర్పిస్తే మీ మనస్సు, మీ తృప్తి కూడా షిరిడీకి పోతుంది గురు పౌర్ణమి రోజు. అటువంటి సేవ ఎంత మహిమ కలిగినటువంటిదంటే ఆయన పేరు మీద ఏ సేవ చేసినా సరే ఎంత గొప్ప లీలలంటే మేము అర్పణంలో కొన్ని వందలు వేల లీలలు మేము విన్నాం. ఒకసారి ఒక ఆవిడ అర్పణం చేయడానికి తార్నాక ఆఫీస్కి వచ్చింది. అర్పణం కేవలం తార్నాక ఆఫీస్లోనే కాదు, ఇప్పుడు కూడా ఇక్కడ మాత్రమే కాదు, సిటీలో ఉన్నటువంటి అన్ని సెంటర్స్లో జరుగుతుంది. భక్తులలో మేము పెడతాం. ఆవిడ చెప్పినటువంటి విషయం, ఆవిడకు గొంతు ప్రాబ్లం వచ్చింది. అనేక మంది డాక్టర్ల దగ్గర తిరిగింది. సొంత అన్న ఈఎన్టీ డాక్టర్ రాదు నీకు గొంతు అన్నాడు. ఈ విషయం తెలిసి బాబాకు వచ్చి అర్పణం చేసుకొని పోయింది. చేసుకొని పోతే ఆపరేషన్ లేకుండా ఆవిడ గొంతు వచ్చింది. తర్వాత వచ్చి ఆవిడే ఆన్ రికార్డ్ మాట్లాడి వెళ్ళింది. ఎట్లా సాధ్యం? ఇదేం కల్పితం కాదే. ఆలంది నుంచి ఒక స్వామి వస్తాడు, ఆలంది స్వామి బాబా దగ్గరికి. దేనికంటే ఆయనకు చెవిలో చిన్న ఇన్ఫెక్షన్ వస్తుంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్తారు. చెప్పినప్పుడు శ్యామతో చెప్పి వెళ్తాడు, నాకు ఆపరేషన్ ఉంది, కాస్త బాబాకు చెప్పు, ఈ వయసులో ఆపరేషన్ అంటే నేను తట్టుకోలేను, కాస్త అది సవ్యంగా అయ్యేటట్టు చూడు అని అంటాడు. తను పూణే వెళ్ళి చెవిని చెక్ చేయించుకుంటే డాక్టర్ అంటాడు ఆపరేషన్ అవసరం లేదు, మందులతో సరిపోతుందని చెప్పి. ఇటువంటి లీలలు అనేకం. అంటే బాబా చేయదలుచుకుంటే, మన కర్మ తీసేయదలుచుకుంటే ఏదో ఒక సాకున ఆయన మన కర్మాన్ని తొలగించేస్తాడు. మరి అటువంటి ఆవిడ బాబా పట్ల రుణపడి ఉండాలి కదా. మేము ఎప్పుడూ కూడా ఇక్కడ ఒక మంచి జరిగితే, ఒకరికి ఏదైనా బాబా అనుగ్రహం ఇస్తే వాళ్ళు ఇక్కడే ఉండాలి, ఇక్కడే కట్టిపడేసుకోవాలనేటువంటిది ఎప్పుడు మేము చూడము. తర్వాత ఆమె ఎవరో కూడా మాకు తెలియదు. మామూలుగా మనం సాధారణంగా మనుషులుగా ఎవరైనా మనకు మేలు చేస్తే ఆ మేలు మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఈ అర్పణంలో అనేక మందికి అనేక లీలలు చూపెట్టాడు బాబా. అదేవిధంగా లీలలు పొందినటువంటి వారు కృతజ్ఞత లేకుండా పోయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకతనుకి దాదాపు 2016-17లో కళ్ళు మసగ్గా కనిపించేది. అర్పణం వాళ్ళ ఇంట్లో పెట్టుకొని అర్పణం సేవ చేస్తే బాబా కళ్ళు ఇచ్చాడు, స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ఈరోజు విశ్వాసంగా ఉన్నాడంటే లేదు, అప్పటి మట్టుకే. అంటే బాబా మార్గంలో కూడా స్వార్థం ఎట్లా ఉంటుందనడానికి. అట్లా అని చెప్పి ఇంతమందికి ప్రయోజనం జరిగింది, కనీసం ఈ వ్యవస్థ పట్ల, ఈ మందిరం పట్ల, మేము నిర్వహించేటువంటి వ్యవస్థ పట్ల కృతజ్ఞతగా లేదు అని చెప్పి దీన్ని వదిలేసామా? ఇది మేలు పొందినటువంటి వాళ్ళ కోసం మేము చేస్తున్నటువంటిది కాదు. సద్గురువు యొక్క సేవలో మరింత తరించాలి. హేమాడ్ పంత్ చెప్పినట్టు సద్గురువు సేవలో ఆజన్మాంతం ఆయువును వెచ్చించాలి. అందుకోసం చేయాలి. కాబట్టి ఈ సద్గురువు మార్గంలో ఈరోజు మనం మాట్లాడుకున్నట్టు
ఒక సేవ మాత్రమే శాశ్వతమైనటువంటిది, ఒక సేవ మాత్రమే మనల్ని పరిపూర్ణులు చేయగలుగుతుంది తప్ప ఇతరత్ర ఏది అది మనల్ని బాబాకు దగ్గర చేయదు, బాబా పట్ల ప్రేమ మనకు కలిగించదు. ఎందుకంటే ఆ సేవా మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన మన పట్ల సాటిస్ఫైడ్గా ఉంటాడు, తృప్తిగా ఉంటాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. యుగ యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు, కృతాయుగము తపస్సున, త్రేతాయుగము జ్ఞానమున, ద్వాపరంలో యజ్ఞమున, కలియుగమున దానము, దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి, ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను.